హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో మా హస్బెండ్ వచ్చారు కదా, ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. అందరం, నేను, ప్రీతు, ఇంకా బాబు. సో వాళ్ళైతే ఆడుకుంటున్నారు, వాళ్ళిద్దరు అక్కడ. ఇక్కడ నేను బాబు ఆడుకుంటున్నాము. అండ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేమైతే బాగా చేసుకున్నాము శ్రీరామనవమి. మీరు కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో శ్రీరామనవమి కదా, అమ్మ ప్రీతుకు రెడీ చేస్తుంది. సో ఈరోజు నేనే మా శ్రీవారికి దోశలు వేసాను. ఎందుకంటే శ్రీరామనవమి కదా, సో అందుకు నా రాముడి కోసం నేను దోశలు వేసాను. లవ్ సింబల్ ట్రై వేసాను, బాగానే వచ్చింది. అంటే బాబు ఏడుస్తున్నాడు అప్పుడు, అందుకే వాడిని ఎత్తుకొని వేసాను. అందుకే కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు, లవ్ సింబల్గానే ఉంది. సో ఇలా వేసి ఇలా డెకరేట్ చేసి మా ఆయనకి దోశలు పెట్టాను అనమాట. సో తర్వాత మేము ఇంకా అందరం రెడీ అయిపోయి, నేను, మా ఆయన, బాబు, ప్రీతు ఇంకా నూకలమ్మ తల్లి గుడికి వెళ్ళాము. అంటే లాస్ట్ వీక్ మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ. సో మేము వెళ్ళలేదు, మా హస్బెండ్ వచ్చాక వెళ్దాను అని ఇంకా నేను అప్పుడు వెళ్ళలేదు. సో మా ఆయన వచ్చారు కదా, అందుకే ఇంకా మా నలుగురం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా దర్శనం చేసుకున్నాము. సో అక్కడ ప్రీతు ఏముంచి బాబు దగ్గర ఏదో ఉంది అనుకొని అంటుంటే మా ఆయన చూస్తున్నారు. సో నేను వీడియో తీస్తున్నాను. ఇంకా ప్రీతుకి అక్కడ వాళ్ళందరూ కూడా హాయ్ హాయ్ చెప్తుంటే వాళ్ళందరితోనే హాయ్ చెప్తుంది. ఇంకా సిగ్గుపడిపోయి నా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ బాబుని అమ్మకి ఇచ్చేసి మళ్ళీ మేము శివాలయంకి వెళ్ళాము, రాముల వారి కళ్యాణం చూడడానికి. సో మేమైతే కరెక్ట్గా వెళ్ళినప్పుడే హారతి ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఇంకా అక్కడ కొబ్బరికాయలు అవన్నీ ఇచ్చేసి ఇంకా కాసేపు అక్కడే ఉన్నాము. కరెక్ట్గా మేము కళ్యాణంకి వెళ్ళాము, అప్పుడే తాళి చూపిస్తున్నారు అందరికీ. సీతారాముల కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అందరూ జై శ్రీరామ్ అని చాలా బాగా అన్నారు. సో ప్రీతు కూడా జై శ్రీరామ్ అంటుంది. ఇంకా గోవిందా గోవిందా అని అంటుంది. ఇది 9th మంత్ ఉన్నప్పుడే మేము తిరుపతి వెళ్ళాము. అప్పుడే ఇది గోవిందా గోవిందా అని అంటుంటే లైన్లో అందరూ చూసి చాలా అంటే చాలా పొంగిపోయేవాళ్ళు. సో ప్రీతు ఈరోజు పారాని పెట్టుకుంది. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర హిందీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏదో పండగ చేసుకున్నారంట. సో చిన్నపిల్లల్ని పిలిచారు. సో వాళ్ళు పారాని పెట్టారు. చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో నా కూతురు పాదాలు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా మేము అక్కడ కాసేపు ఉన్నాము శివాలయంలో, కళ్యాణం అది చూసుకొని ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. సో ఈరోజు మా హస్బెండ్ మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అవుతారనమాట. సో నన్నే సర్దమన్నాడు. నేనే ఫీల్ అవుతూ ఉంటాను, మళ్ళీ నన్నే సర్దమన్నారు. వాళ్ళ కొడుకును బాబు బాగా మాట్లాడుకుంటున్నారు అన్నమాట, ఇద్దరును. ఇంకా నేనే ఇంక నెమ్మదిగా అలా కొంచెం ఆలోచించుకుంటూ మళ్ళీ వస్తాడు కదా అని ఇంకా నేనే సర్దుతున్నాను. చూడుగా ఇప్పుడే వస్తాడు, 2 రోజులు ఉంటాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. సో నన్ను బాబుని బుజ్జగించడం అయిపోయింది. ఇప్పుడు ప్రీతు వంత అనమాట, ప్రీతుని బుజ్జగిస్తున్నాడు. సో ఇంకా మా ఆయన స్టార్ట్ అవ్వాలి కదా, స్టార్ట్ అయ్యారు, మళ్ళీ వస్తారు కదా, ఇంకా అంతే. కామనే కదా, ఇంకా మళ్ళీ మేమే ఇంకా కొన్ని రోజులు ఉంటే వెళ్ళిపోతాం కదా మా ఆయన దగ్గరికి. సో పర్లేదు, ఇంకా అత్తయ్యని మధ్యలో డ్రాప్ చేసి మా ఆయన స్టార్ట్ అవుతారనమాట. సో ఇలా జరిగింది మా శ్రీరామనవమి. సో థ్యాంక్ యూ guys, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.